హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ ఈరోజు మన ఈ వీడియోలో నిన్న రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ 4K మూవీ రిలీజ్ కలెక్షన్స్ తెలుసుకుందాం. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కలెక్షన్స్ గురించి క్లియర్గా మాట్లాడుకోవడంతోనే పాటు రీ రిలీజ్ మూవీస్లో డే వన్ హైయెస్ట్ గ్రాస్ అయిన మురారిని గబ్బర్ సింగ్ సినిమా కుట్టిందా లేదా అని చాలామందికి ఒక డౌట్ ఉంది. అండ్ ఈ వీడియోలో మనం మురారి కలెక్షన్స్ అండ్ గబ్బర్ సింగ్ కలెక్షన్స్ని కూడా కంపేర్ చేద్దాం. సో ఇంకెందుకు లేట్, మూవీ కలెక్షన్స్ గురించి తెలుసుకుందామా? అంతకంటే ముందు మీరు రెండు సినిమాల్లో ఏ సినిమా థియేటర్లో చూశారు కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ నాలాగా రెండు సినిమాలు చూస్తుంటే కామెంట్స్లో ఎస్ రెండు చూసామని కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మురారి కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మహేష్ బాబు గారు ఈ మురారి సినిమా అయితే ఆగస్ట్ 9న మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ రిలీజ్ చేసుకున్నారు. ఈ మురారి సినిమా అయితే ఒక మంచి క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయినా కానీ ఫ్యాన్స్ ఎగ్గడ తగ్గకుండా ఈ సినిమాకి కలెక్షన్స్లోను సెలబ్రేషన్స్లోను మాస్ సినిమాలా చేశారు మొత్తం. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి ఫిల్మోగ్రఫీలో ఇది ఒక మంచి మైల్స్టోన్ అవడంతో ఫ్యాన్స్ ఎక్కడ లేని సెలబ్రేషన్స్ చేశారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా కలెక్షన్స్ గురించి చూసుకుంటే మెయిన్లీ నైజాంలో 2.9 crores కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది ఏరియాలో. అండ్ ఏపీలో దీని కలెక్షన్స్ చూసుకుంటే 1.3 crores. ఇక ఓవరాల్గా ఏపీలో అండ్ తెలంగాణ అంటే రెండు తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఏకంగా 4.4 crores కలెక్ట్ చేసి ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది. అండ్ ఇక ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే 4.8 crores కలెక్ట్ చేసి ఇక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది. దీనికి ముందు ఖుషీది ఉండేది ఆల్ టైమ్ రికార్డ్, కానీ ఖుషీని పుల్ బ్యాక్ చేసి టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది మురారి సినిమా. ఇక ఓవర్సీస్లో 60 లక్షలు కలెక్ట్ చేసి ఓవరాల్గా వరల్డ్ వైడ్లో 5.45 crores కలెక్ట్ చేసింది డే వన్. అండ్ అప్పటికి ఇది హైయెస్ట్ గ్రాసింగ్ డే వన్ ఫిలిం. దీనికి ముందు 2 years బ్యాక్ రిలీజ్ అయిన ఖుషీ సినిమా ఉండేది నంబర్ 1 ప్లేస్లో, కానీ ఖుషీని పుల్ బ్యాక్ చేసి మురారి సినిమా నంబర్ 1 స్పాట్ని సొంతం చేసుకుంది. డే వన్ రోజు మాత్రమే కాకుండా నెక్స్ట్ 2 days వీకెండ్ ఉండడం వల్ల ఇంకా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది లాంగ్ రన్లో. కానీ ఈ వీడియోలో నేను కేవలం డే వన్ కలెక్షన్స్ గురించి మాత్రమే ఆడుతున్నా, సో అందుకనే ఆ లెక్కలన్నీ చెప్పట్లేదు. ఇప్పుడు మన గబ్బర్ సింగ్ సినిమా గురించి మాట్లాడాలంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా చాలా అంటే చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా. మెయిన్లీ పవర్ స్టార్ గారి కెరియర్లో ఇది ఒక గుర్తుకుండిపోయే సినిమా కాబట్టి ఫ్యాన్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. అండ్ దీనికి సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేకుండా ఎక్కడైనా. ఇక కలెక్షన్ విషయానికి వచ్చేస్తే లిటరలీ ఎవరంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చింది. ఎందుకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అంటున్నానంటే లాస్ట్ 1 week నుంచి అనుకుంటా టీఎస్ అండ్ ఏపీలో చాలా భారీగా వర్షాలు పడుతున్నాయి. అండ్ ఈ వర్షాల్లో సినిమాని ఎవరు చూస్తారులే అనుకున్నాం, కానీ కలెక్షన్స్ అయితే మామూలుగా లేవు అసలు ఎక్కడ. ఒక్కసారి గబ్బర్ సింగ్ కలెక్షన్స్ చూసుకుంటే నైజాంలో 2.3 crores. ఇక్కడైతే చాలామంది మురారి రికార్డ్ని బ్రేక్ చేస్తారని నమ్మారు, కానీ ఇక్కడ చేయలేకపోయింది ఎందుకో. 2.3 crores చేసి సెకండ్ స్పాట్లో నిలిచిపోయింది. అండ్ ఏపీలో ఏకంగా 2.2 crores. అంత వరదలు అండ్ వానలు ఉండగా కూడా 2.2 crores అంటే మామూలు ఆట కాదు. అండ్ ఇక్కడ ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇక రెండు తెలుగు స్టేట్స్లో చూసుకుంటే 5.2 crores కలెక్ట్ చేసింది భయ్య ఈ సినిమా. అండ్ ఇది తెలుగు స్టేట్స్లో ఆల్ టైమ్ రికార్డ్. అంటే ఏకంగా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 6.2 crores కలెక్ట్ చేసింది. అండ్ ఇండియాలో కూడా ఇది ఆల్ టైమ్ రికార్డే. మెయిన్లీ ఈ సినిమాకి తెలంగాణ అండ్ ఆంధ్రతో పాటు కర్ణాటక అండ్ తమిళనాడులో కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మెయిన్లీ కర్ణాటక నుంచి ఏకంగా 60 lakhs ప్లస్సే వచ్చాయి. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా 1.6 crores భయ్య ఈ సినిమాకి. ఓవర్సీస్లో 1.6 crores అంటే మామూలు విషయం కాదు అసలు. అండ్ ఇక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది గబ్బర్ సింగ్. ఇక ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే ఏకంగా 7.8 crore. ఎస్ 7.8 crores కలెక్ట్ చేసింది భయ్య ఈ సినిమా డే వన్. తెలుగు స్టేట్స్లో కండిషన్స్ ఇలా ఉన్నా కూడా 7.8 crores కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న మురారిని పుల్ బ్యాక్ చేసి ఫస్ట్ ప్లేస్లో గబ్బర్ సింగ్ వెళ్ళిపోయింది మళ్ళీ. ఏకంగా 7.8 crores కలెక్ట్ చేసి అది కూడా ఏకంగా 2 crores ప్లస్ లీడే ఉంది భయ్య ఈ సినిమాకి. ఓన్లీ మన తెలుగు సినిమాలోనే కాదు, ఓవరాల్ ఇండియన్ రిలీజెస్లో ఇదే హైయెస్ట్ గ్రాస్ అని అనుకుంటా. ఓవరాల్ ఇండియన్ సినిమాలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది గబ్బర్ సింగ్. యాక్చువల్గా గిల్లీ 10 crores కలెక్ట్ చేసిందని కొంతమంది అంటారు, కానీ నాకు తెలిసి అది 100% ఫాల్స్ న్యూసే. యాక్చువల్ లెక్కలు చూసుకుంటే గిల్లీకి అరౌండ్ 7.5 crores వచ్చాయి అంతే. కానీ తమిళ్ పిఆర్ టీమ్స్ అందరూ 10 crores అంటారు, ఎందుకో అలాగా. అండ్ అంతే గైస్, కలెక్షన్స్ అయితే అంతే. మీరు రెండు సినిమాల్లో ఏ సినిమాని ఎక్కువగా ఇష్టపడతారు అండ్ ఏ సినిమాని థియేటర్లో చూసారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే 2 సినిమాలు చూసేసా, ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. అండ్ ఈ 2 సినిమాల గురించి ఇంకొక అప్రిషియేట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఈ 2 సినిమాలు ఆల్మోస్ట్ రిలీజెస్ మార్కెట్ పడిపోతుంది అనే టైంలో వచ్చి రిలీజ్ అనే ట్రెండ్కి మళ్ళీ సినిమాలు ఊపిరిపోసాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్.
ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ టాటా అండ్ బాయ్ బాయ్.